హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. టుడే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ సోషల్ థర్డ్ లెసన్ భూచలనాలు మరియు ఋతువుల నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అసలు మన భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుంది, అసలు ఎండలు, వానలు, చలికాలం ఇవన్నీ ఎలా సంభవిస్తాయి, మనకు డిసెంబర్లో చలిగా ఉంటే ఆస్ట్రేలియాలో వాళ్ళు బీచ్లలో క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం సమాధానాలు తెలుసుకుందాం. మీ నోట్బుక్ సిద్ధం చేసుకోండి. లెట్స్ స్టార్ట్. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: అయనాంతాలు, విషవత్తులు, పరిహేళి, అపహేళి. దీనికి కరెక్ట్ ఆన్సర్ విషవత్తులు కరెక్ట్ ఆన్సర్. సంస్కృత సాహిత్యం ప్రకారం ఒక సంవత్సరాన్ని ఎన్ని ఋతువులుగా విభజించారు? ఆప్షన్స్: 6, 3, 4, 8. దీనికి కరెక్ట్ ఆన్సర్ 6. థర్డ్ క్వశ్చన్: దక్షిణార్ధగోళంలోని దేశాల్లో అంటే ఆస్ట్రేలియా, చిలీ కాలాల చక్రం ఎలా ఉంటుంది? ఆప్షన్స్: మనతో సమానంగా ఉంటుంది, మనకు వేసవి ఉన్నప్పుడు వాళ్లకు చలికాలం ఉంటుంది, అక్కడ ఎప్పుడు వేసవి ఉంటుంది, అక్కడ ఋతువులు ఉండవు. దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకు వేసవి ఉన్నప్పుడు వాళ్లకు చలికాలం ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్: భూమి తన అక్షం ఒకే వైపుకు వంగి ఉండి ధ్రువ నక్షత్రం వైపు చూపించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: అక్ష ధ్రువత్వం, భూభ్రమణం, విషవత్తు, అయనాంతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ అక్ష ధ్రువత్వం కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్: ధ్రువాల దగ్గర ఎన్ని నెలల పాటు సూర్యుడు కనపడడు అంటే చీకటిగా ఉంటుంది? ఆప్షన్స్: 3 నెలలు, 1 నెల, 6 నెలలు, 9 నెలలు. కరెక్ట్ ఆన్సర్ 6 నెలలు కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్: తన చుట్టూ తాను తిరగకపోతే అంటే భ్రమణం లేకపోతే ఏమి జరుగుతుంది? ఆప్షన్స్: సూర్యుడి వైపు ఉన్న భాగం చాలా వేడెక్కిపోతుంది, మరో భాగం చల్లగా ఉంటుంది, ఋతువులు వేగంగా మారుతాయి, భూమి అంతటా ఎప్పుడు పగలే ఉంటుంది, మంచు అసలు కురవదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1. సూర్యుడి వైపు ఉన్న భాగం చాలా వేడెక్కిపోతుంది, మరో భాగం చల్లగా ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్: డిసెంబర్ నెలలో సూర్యుని కిరణాలు ఏ రేఖ మీద నిటారుగా పడుతుంటాయి? ఆప్షన్స్: భూమధ్య రేఖ, మకర రేఖ, కర్కట రేఖ, అంటార్కిటికా. ఆప్షన్స్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మకర రేఖ. ఎయిత్ క్వశ్చన్: కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: సమశీతోష్ణ మండలం, ధ్రువ ప్రాంతం, శీతల మండలం, ఉష్ణమండలం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఉష్ణమండలం కరెక్ట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్: ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే ఊహాజనిత రేఖను ఏమని పిలుస్తారు? ఆప్షన్: అక్షం, కక్ష, భూమధ్య రేఖ, వంపు. కరెక్ట్ ఆన్సర్ అక్షం కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్: భూమి సూర్యుడు చుట్టూ ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంది, దీనిని ఏమంటారు? ఆప్షన్స్: అక్షం, మేఖల, కక్ష, మండలం. దీనికి కరెక్ట్ ఆన్సర్ కక్ష కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్: భూమి తన చుట్టూ తాను తిరుగుతుండడం వల్ల ఏమి సంభవిస్తున్నాయి? ఆప్షన్స్: ఋతువులు, వర్షాలు, మంచు, పగళ్ళు, రాత్రులు. కరెక్ట్ ఆన్సర్ పగళ్ళు, రాత్రులు. నెక్స్ట్ 12th క్వశ్చన్: జూన్ నెలలో ఉత్తరార్ధగోళంలో వేసవి ఉండడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్: భూమి సూర్యుడికి దగ్గరగా ఉండడం, దక్షిణార్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉండడం, ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపుకి వంగి ఉండడం, సూర్యుడు పెద్దదిగా మారడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపుకి వంగి ఉండడం. 13th క్వశ్చన్: సూర్యుడు చుట్టూ భూమి తిరగడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: భూభ్రమణం, భూ పరిభ్రమణం, భూపాతనం, భూ వికిరణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ భూ పరిభ్రమణం కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్: భూమి తన అక్షం మీద ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది? ఆప్షన్స్: ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పడమర, పడమర నుండి తూర్పు, దక్షిణం నుండి ఉత్తరం. కరెక్ట్ ఆన్సర్ పడమర నుండి తూర్పు. 15th క్వశ్చన్: భూమిపై ఋతువులు ఏర్పడడానికి ప్రభావితం చేసే అంశాలలో క్రింది వాటిని గమనించండి. భూమి పరిభ్రమణం, భూమి అక్షం వంగి ఉండడం. ఆప్షన్స్: ఏ మాత్రమే కరెక్ట్, బి మాత్రమే కరెక్ట్, ఏ అండ్ బి రెండూ కరెక్టే,
ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ అండ్ బి రెండు కరెక్టే. నెక్స్ట్ 16th క్వశ్చన్, రాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే వంటివి ఎక్కడ ఉండే అవకాశం ఉంది? ఆప్షన్స్: ధృవాలకు దగ్గరగా ఉన్న ఉత్తర ప్రాంతపు దేశాలలో, భూమధ్య రేఖ వద్ద, ఉష్ణమండలంలో, ఆఫ్రికా మధ్యలో. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ ధృవాలకు దగ్గరగా ఉన్న ఉత్తర ప్రాంతపు దేశాలలో. నెక్స్ట్ 17th క్వశ్చన్, సమశీతోష్ణ మండలాల గురించి సరైన ప్రవచనం ఏది? ఆప్షన్స్: ఇక్కడ సంవత్సరం అంతా ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది, వేసవిలో వేడిగా, శీతాకాలంలో చాలా చలిగా ఉండి మంచు పడుతుంది, ఇక్కడ అసలు సూర్యుడు ఉదయించడు, ఇది భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వేసవిలో వేడిగా, శీతాకాలంలో చాలా చలిగా ఉండి మంచు పడుతుంది. 18th క్వశ్చన్, భూమి తన అక్షం మీద తాను ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత? ఆప్షన్స్: 12 గంటలు, 24 గంటలు, 365 రోజులు, 48 గంటలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 24 గంటలు. 19th క్వశ్చన్, భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పుకు తిరుగుతున్నప్పుడు మనకు సూర్యుడు తూర్పున ఉదయించినట్లు ఎందుకు అనిపిస్తుంది? ఆప్షన్స్: సూర్యుడు నిజంగానే తిరుగుతున్నాడు, భూమి ఆగిపోయింది, అది మనకు కలిగే భ్రమ, నక్షత్రాలు అలా చూపిస్తున్నాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ అది మనకు కలిగే భ్రమ. నెక్స్ట్ 20th క్వశ్చన్, జూన్ నెలలో సూర్యుని కిరణాలు ఏ రేఖ మీద నిటారుగా పడుతుంటాయి? ఆప్షన్: కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, ఆర్కిటిక్ రేఖ. కరెక్ట్ ఆన్సర్ కర్కట రేఖ. 21th క్వశ్చన్, హిమాలయ ప్రాంతాల్లో అధికంగా మంచు కురిసే ఋతువు ఏది? ఆప్షన్స్: వసంత ఋతువు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. కరెక్ట్ ఆన్సర్ శిశిర ఋతువు. నెక్స్ట్ 22nd క్వశ్చన్, విషవత్తుల సమయంలో ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రులు ఎలా ఉంటాయి? ఆప్షన్స్: పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది, పగలు రాత్రి సమానంగా ఉంటాయి, కేవలం పగలు మాత్రమే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ పగలు రాత్రి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ 23rd క్వశ్చన్, భూమి మీద ఒక సంవత్సర కాలం అంటే ఎన్ని రోజులు? ఆప్షన్స్: 360 రోజులు, 5 గంటల 56 నిమిషాలు, 365 రోజులు, 3 గంటల 56 నిమిషాలు, 365 రోజులు, 5 గంటల 56 నిమిషాలు, 300 రోజులు, 5 గంటల 56 నిమిషాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 365 రోజులు, 5 గంటల 56 నిమిషాలు. 4th క్వశ్చన్, ఆర్కిటిక్ సముద్రం సంవత్సరం అంతా గడ్డగట్టుకుపోవడానికి కారణం ఏంటి? ఆప్షన్స్: అధిక వర్షాలు, సూర్యకిరణాలు నిటారుగా పడటం, వేసవికాలం, తీవ్రమైన చలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ తీవ్రమైన చలి. నెక్స్ట్ 25th క్వశ్చన్, ధ్రువ ప్రాంతాలలో చెట్లు పెరగకపోవడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్: గాలి లేకపోవడం, సూర్యరశ్మి అస్సలు లేకపోవడం, జంతువులు తినేయడం, మట్టి కూడా రాయిలాగా గడ్డగట్టుకుపోవడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ మట్టి కూడా రాయిలాగా గడ్డగట్టుకుపోవడం. నెక్స్ట్ 26th క్వశ్చన్, భూమి అక్షం నిటారుగా 90 డిగ్రీలు ఉండకుండా ఎంత మేర వంగి ఉంటుంది? ఆప్షన్స్: 66.5 డిగ్రీలు, 45 డిగ్రీలు, 10 డిగ్రీలు, 23.5 డిగ్రీలు. కరెక్ట్ ఆన్సర్ 23.5 డిగ్రీలు. నెక్స్ట్ 27th క్వశ్చన్, ఉత్తర ధ్రువ ప్రాంతంలో 6 నెలల పాటు పగలు ఉన్న సమయంలో కూడా అంతగా వేడెక్కపోవడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్: వర్షాలు కురవటం, సముద్రం దగ్గరగా ఉండటం, సూర్యకిరణాలు చాలా ఏటవాలుగా పడటం, గాలి వేగంగా వీయడం. దీని కరెక్ట్ ఆన్సర్ సూర్యకిరణాలు చాలా ఏటవాలుగా పడటం. నెక్స్ట్ 28th క్వశ్చన్, భూమి అక్షం కక్షాతలం మీద ఎంత కోణం కలిగి ఉంటుంది? ఆప్షన్స్: 23.5 డిగ్రీస్, 90 డిగ్రీస్, 66.5 డిగ్రీస్, 0 డిగ్రీస్. కరెక్ట్ ఆన్సర్ 66.5 డిగ్రీస్. నెక్స్ట్ 29th క్వశ్చన్, సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ప్రకాశవృత్తం, కక్షాతలం, అక్షం, ఉష్ణమండలం. కరెక్ట్ ఆన్సర్ ప్రకాశవృత్తం. భారతదేశంలో శీతాకాలంలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటే అదే పండుగను ఆస్ట్రేలియా వంటి దక్షిణార్ధ గోళాలలో ఏ కాలంలో జరుపుకుంటారు?
ఆప్షన్స్ వారు కూడా శీతాకాలంలోనే జరుపుకుంటారు. వర్షాకాలం, వేసవికాలం, దక్షిణ అర్ధగోళంలోని వారు క్రిస్మస్ పండుగను జరుపుకోరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వేసవి కాలం. సో ఫ్రెండ్స్, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ మనకు అందమైన ఋతువులను ఇస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఎగ్జామ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్.